ఇక్కడ మేము విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. హైదరాబాద్కి రిటర్న్ అవుతామని. ఎర్లీ మార్నింగ్ కాదులేండి, 6:30కి మనకి శాతవాహనం ఉంది కదా, ఇంకా దానికైతే వెళ్ళిపోదాము అనేసి స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్లో అయితే పబ్లిక్ ఇలా ఉన్నారు, ఇంకా అందరూ రిటర్న్ అవుతున్నారు అనేసి అనిపించింది. పిల్లలకి స్కూల్స్ అయితే దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంకా అందరూ రిటర్న్ అవుతున్నారు అనేసి నాకైతే అనిపించేసింది. మా ఫేస్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదా, హైదరాబాద్లో అయితే వర్షాలు పడుతున్నాయి అనేసి అన్నారు. ఇంకా మేము సెట్ అవ్వడానికి అయితే కొన్ని రోజులు పడుతుంది అనేసి అనిపిస్తుంది. మా ఫేసులు చూస్తే మాకే భయంకరంగా ఉన్నాయి అన్నమాట. మధ్యాహ్నం 12:30 కల్లా మేము దిగిపోయాము. అయితే చాలా కూల్గా ఉంది, వర్షం పడేటట్టు అయితే ఉంది. మబ్బులు చూడండి ఎలా పడినాయో. మేము హైదరాబాద్కి వచ్చాము, మబ్బులు అయితే ఇలా పట్టి ఉన్నాయి. అంతకుముందు వర్షం అయితే పడింది అన్నారు, ఇంకా ఈ రోజు కూడా పడిద్దేమో చూడాలి. చాలా చల్లగా ఉంది, ఫుల్ వర్షం పడటానికి అయితే రెడీగా ఉంది. ఇప్పుడే గాలి కూడా బాగా ఎక్కువ వస్తుంది. కరెంట్ అయితే పోయింది, ఇంకా బయట కూర్చున్నాం మేము మధ్యాహ్నం 12:30కి అయితే ఇంటికి వచ్చేసాము. అందరి ఫేస్లు అయితే చేంజ్ అయిపోయినాయి చూడండి. వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. వర్షం బెండకాయ డోర్ వేయండి, వర్షం పడుతుంది. ఆడతావు వర్షంలో? ఎందుకురా, ఎందుకు ఆడవు? బాగా పడుతుంది వర్షం చూడు. ఇంట్లోకి పోదామా? కరెంట్ లేదురా. కరెంట్ లేదా? పోయింది కరెంట్. ఇప్పుడే పోయింది, అందుకే బయటకు వచ్చాను. మళ్ళీ వచ్చింది, నాని వాళ్ళ ఇంట్లో ఉందిగా. వచ్చిందా? పోయింది చూడు, అగో వాళ్ళది కూడా అట్లానే ఉంది, స్టార్ట్ అయింది. జ్వరం వచ్చింది మళ్ళీ. 2 o'clock నుంచి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ విజయవాడలో అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇక్కడకేమో మనకైతే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఆ వేడిలో ఉండి ఒకేసారి ఇలా చల్లదనానికి వచ్చేటప్పటికి ప్రాణం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చెప్పలేమన్నమాట. అక్కడ అంత ఎండగా ఉంది, ఇక్కడ చూడపోతే ఇంత కూల్గా ఉందన్నమాట. ఇక్కడ వెదర్కి అయితే చేంజెస్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వర్షం చూడంగానే. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మా అందరి ఫేస్లు అయితే విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడే కొద్దిగా సెట్ అవుతుంది అన్నమాట. ఫేస్ అంతా చెమటకాయలతోటి నిండిపోయి ఉంది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ చేంజ్ అవ్వటం వలన అయితే ఇంకా కొంచెం చేంజ్ అయితే వచ్చేసింది మా నలుగురు ఫేస్లో. ఇప్పుడే వర్షం అయితే తగ్గింది. ఇంకా నేను ఊరు వెళ్ళే ముందు సరుకులు అయితే ఏం తీసుకురాలేదు ఇంట్లోకి, అన్నీ అయిపోయినాయి కదా. ఇంకా ఈ రోజు అయితే వెళ్ళి సరుకులు తీసుకొద్దామనేసి నేనైతే రెడీ అయ్యాను. ఇప్పుడు వెళ్ళేసి సరుకులు అయితే తీసుకుని రావాలి. నేను ఇప్పుడు డిమార్ట్కి అయితే వెళ్తున్నాను సరుకులు తీసుకురావడం కోసం. అవి ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చి బయట పడతాడు వాడు. వర్షం అయితే పడి ఇసుక అయితే చూడండి ఎలా ఉందో. పక్కన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా మాకు. వర్షం పడింది అంటే ఇంకా ఇలాగా మొత్తం ఇసుక అయితే వచ్చేస్తుంది ఈ విధంగా.
పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో డిమార్ట్ దగ్గర. ఎప్పుడు ఇలానే ఉంటారు, ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి బయటికి ఎంతసేపటికి వస్తామో కూడా తెలియదు, చూడాలి. మా వారైతే బండి పార్కింగ్ చేసి వస్తున్నారు. నేను డీమార్ట్కి వెళ్ళి వచ్చేలోపు నాకు 3 అవర్స్ అయితే పట్టింది. మేము ఇవి గ్రాసరీస్ అన్నీ తీసుకునేటప్పటికి 1 అవర్ పట్టింది. అలానే బిల్లింగ్ వేసేసి మళ్ళీ వచ్చే దారిలో కూడా కొద్దిసేపు వర్షం అయితే పడింది. ఇంకా పక్కన ఆగేసి కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేసాము. మనం ఇలాగ గ్రాసరీస్ ఇంటికి తీసుకొచ్చాము అనేసి అంటే పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉంటారు కదా. వాళ్ళ కోసం ఏమన్నా తెచ్చామా అనేసి అయితే ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉంటారు. మీ పిల్లలు కూడా అలానే ఉంటారా అండి? ఒకసారి నా కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి. పిల్లల కోసం అయితే ఇంకా షాపింగ్ చేయాల్సి ఉంది. స్కూల్స్ కాలేజెస్ అయితే ఓపెన్ అవుతాయి కదా, ఈలోపు పిల్లల కోసం అయితే షాపింగ్ చేయాలి. ప్రస్తుతానికి నేను ఈరోజైతే గ్రాసరీ షాపింగ్ వరకే చేసేసాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టేసుకొని నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను.